ప్రతి ఆలయంలో తప్పనిసరిగా చేసే సేవల్లో ఒకటి సుప్రభాత సేవ. సుప్రభాత సేవ అంటే మేల్కొలుపు అని అర్థం. ప్రభాత వేళ కంటే ముందే అంటే బ్రహ్మముహూర్తంలో స్వామివారికి ప్రత్యేకంగా సేవలు చేస్తారు. సుప్రభాత సేవ అంటే మనకు గుర్తుకు వచ్చేది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతమే. వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ సేవను నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో ఈ సేవ జరుగుతుంది. ఈ సుప్రభాత సేవలో అత్యంత ముఖ్యమైనది సన్నిధి గొల్ల. సన్నిధి గొల్ల అనే వ్యక్తి దివిటి పట్టుకొని ఉత్తరమాడ వీధుల్లో నివసిస్తున్న వైకానస అర్చక స్వామి ఇంటికి వెళ్తాడు. ఆయన్ను తోడుకొని బేడి ఆంజనేయ స్వామి వద్ద ఉండే పెద్ద జియంగార్ మఠానికి వెళ్ళి ఆయన్ను కూడా తోడుకొని ఆలయానికి వస్తారు. అప్పటికే అక్కడికి విచ్చేసిన అర్చకులు కుంచెకోల అనే తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించిన అనంతరం ఆలయం ద్వారాన్ని తెరుస్తారు. ఆ సమయంలో అక్కడికి ముఖ్య ఆలయ అధికారులు, సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థులు, పేష్కారు అక్కడికి చేరుకుంటారు. సన్నిధి గొల్ల దివిటీతో బంగారు వాకిలి లోపలికి ప్రవేశించే సమయంలో పండితులు సుప్రజారామ పూర్వ సంధ్య అని పఠిస్తారు. మహంతు జీయర్ మఠం నుంచి తెచ్చిన వెన్న, పాలు, చక్కెర ఉన్న పళ్ళాన్ని ఏకాంగి తీసుకొని లోనికి ప్రవేశిస్తారు. పండితులు సుప్రభాత స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తి చేసిన తరువాత అన్నమయ్య వంశస్థులు భూపాల రాగంలో మేలుకొలుపు కీర్తనను గానం చేస్తారు. దివిటి పట్టుకొని గొల్ల సన్నిధి కులశేఖర పడి వద్ద నిలబడి దివిటి వెలుగులో స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత ప్రధాన అర్చకులు ఏకాంగి కులశేఖర పడి దాటి లోనికి ప్రవేశిస్తారు. లోనికి ప్రవేశించిన అర్చకులు కులశేఖర పడి లోపలి మంటపంలో బంగారు పట్టు పానుపుపై పవలించిన భోగ శ్రీనివాసమూర్తికి నమస్కరించి చప్పట్లతో స్వామిని మేల్కొలుపుతారు. అనంతరం స్వామిని జీవస్థానంలో ఉంచి మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆ తరువాత కులశేఖర పడి వద్దనున్న తెరను మూసేసి శ్రీవారికి అనుష్ఠాన ప్రక్రియలు, మఠం నుంచి వచ్చిన నవనీతం, పాలు, చక్కెరను నివేదించి అనంతరం తాంబూలాన్ని సమర్పిస్తారు. అనంతరం నవనీత హారతిని స్వామికి నివేదిస్తారు. బంగారు వాకిలి తెరచి భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో స్వామివారి పాదాలపైనున్న తులసి దళాలు, పుష్పాలను తొలగిస్తారు. ఈ దర్శనాన్నే విశ్వరూప దర్శనం అని అంటారు. అంటే ఆపాదమస్తకం స్వామిని దర్శించుకోవటం. ఈ దర్శనం తర్వాత అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందిస్తారు. బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శటారిని ముందుగా అర్చకులు స్వీకరించి ఆ తరువాత మిగతా వారికి ఇస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.